పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. 3 కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. జూన్ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన మాచెల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ఉదంతం కొలిక్కొచ్చినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయబోతున్నామని రాష్ట్ర డీజీపీ గాని ఎన్నికల సంఘం గానీ ప్రకటించింది. ఈ ప్రకటించిన నేపథ్యంలోనే 24 గంటల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తమ ఎదురుగా పూర్తి విచారణతో ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఆదేశించిన నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజులు ఉత్కంఠ రేపింది. అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని. అయితే ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. మంజూరు చేసిన ఆ 2వ రోజు హైకోర్టు ఏదైతే ఈవీఎం కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇచ్చిందో ఇచ్చిన ఎమ్మటినే కూడా ఏమైనా హైకోర్టు బెయిల్ వచ్చే నెల 4వ తారీఖు అంటే ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత రోజు మటుకు కూడా అప్పటిదాకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. అరెస్టుతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న టీడీపీ, వైసీపీ, బీజేపీ ఆ అభ్యర్థులు ఎవరైనా సరే, ఎమ్మెల్యే అభ్యర్థులు అనే వాళ్ళు ఎవరైనా సరే ఎటువంటి కేసుల్లోనైనా సరే 4వ తారీఖు దాకా ఎన్నికల ఫలితాలు వచ్చే తెల్లారి దాకా అరెస్టు చేయొద్దంటూ ఆ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈవీఎం ఆ ధ్వంసం కేసు మరొక ముందే బెయిల్ ఇచ్చిన అనంతరం కూడా మరొక 2 కేసులు నమోదు చేశారు. ఏదైతే ఆ రోజు ఆ ఈవీఎంలు ధ్వంసం చేసిన రోజు ఈవీఎం ఆ కౌంటింగ్ హాల్ నుంచి బయటికి రాగానే అక్కడ ఒక వ్యక్తిని కొట్టిన నేపథ్యం మీద హత్యాయత్నం కేసు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నమోదు చేశారు. అలాగే మాచెల్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో కూడా ఓ పోలింగ్ బూత్ వద్ద ఏజెంట్ ని కొట్టారంటూ మరొక నమోదైంది. ఈ నేపథ్యంలో మరొక 2 కేసులు ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నమోదైన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎదురు హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు సంబంధించి పోలీసులు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని ఏదైతే హైకోర్టు అరెస్టు చేయొద్దంటూ మధ్యంతర బెయిల్ ఇచ్చి 5వ తారీఖు దాకా ఆగముందో మరలా కూడా తన మీద కేసులు మోపుతున్నారు, మరలా తనని అరెస్టు చేసి ఏదో చేయాలని చూస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే వాదనలు అంటే ఆ పిటిషన్ వేయంగా హైకోర్టు పిటిషన్ స్వీకరించిన తర్వాత ఆ 4 రోజులు 3 రోజులు వాదనలు విన్న అనంతరం కూడా ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణ తరపున న్యాయవాది ఉన్నారో ఆయన ప్రధానంగా ఏదైతే హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి అరెస్టు చేయొద్దని మీరు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఇచ్చిన అనంతరం కూడా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసులు నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అరెస్టు చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎన్నికల ఫలితాల రోజున బయట ఉంచకుండా లోపల ఉంచాలనే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బయట ఉంచే ఆ విధంగా చూడాలని న్యాయాన్ని కాపాడాలంటూ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇరు వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ సమర్థించింది. ఏదైతే 3 కేసులకు సంబంధించి ఏదైతే మర్డర్ కేసు ఉందో అలాగే ఈవీఎం ధ్వంసం కేసు ఉందో అలాగే ఆ ఏజెంట్ కేసు 3 కేసులు ఉన్నాయో 3 కేసులకు సంబంధించి కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే మిగతా 2 కేసులు కూడా వర్తిస్తాయని అంటే పూర్తిగా కూడా ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించిన ఉత్తర్వులే వీటికి కూడా ప్రకటించింది. ఈ 3 కేసులకు సంబంధించి కూడా ఎన్నికల ఫలితాలు అయిపోయిన వాదన విధించాలని అప్పటిదాకా వాయిదా ఇచ్చింది. అయితే ఈ లోపు కూడా ఎటువంటి కేసు ఏ సందర్భం అయినా సరే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయొద్దని ఎట్టి పరిస్థితుల్లో కూడా 6వ తేదీ వరకు పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోవద్దండి. 4వ తారీఖు ఫలితాలు వస్తాయి. 5వ తారీఖు తర్వాత 6వ తారీఖున మరలా దీనికి సంబంధించి హైకోర్టులోనే వాదనలు వింటారు కాబట్టి 6వ తారీఖు దాకా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఆ ఉత్తర్వులు ఇచ్చింది. కౌంటింగ్ ప్రక్రియలో అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధానంగా ఆరోపిస్తుంది ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి తనని ఉంచకూడదనే పోలీసులు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. వాళ్ళ లాయర్ కూడా ప్రధానంగా అదే వినిపించిన నేపథ్యంలో 6వ తారీఖు వరకు కూడా ఫలితాలు విడుదలైన రోజు తాను ఆ గ్రామంలో గాని ఊర్లో గాని కౌంటింగ్ హాల్ కు సంబంధించి గాని ఎక్కడైనా తిరగొచ్చని చెప్పింది. ఆ తర్వాత మాత్రమే
పోలీసులు అనుమతి తీసుకోవాలని చెప్పింది. అయితే మొత్తానికైతే పిన్నెల్లి ఉత్కంఠ వాతావరణం మధ్య ఆ షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరైంది వైశాలి. అయితే అసలు ఈవీఎం ధ్వంసం వీడియోలో ఉన్నది పిన్నెల్లా కాదా అనే అంశంపై విచారణపై అప్డేట్స్ ఏంటి? ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన కేసుకు సంబంధించి పలు రకాలుగా ఈ కేసుల్లో ట్విస్టులు వస్తున్నాయి వైశాలి. అయితే ప్రధానంగా చూసుకుంటే వైసీపీ పార్టీలోని ముఖ్యులు కొందరు ప్రధానంగా దీన్ని అయితే ఆరోపిస్తున్నారు. ఆ వీడియో ఎడిట్ చేసిన వీడియో అది ఒరిజినల్ వీడియో కాదని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఆ పూర్తిగా ఎన్నికల సంఘం సిఈసి ముఖేష్ కుమార్ మీనన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ వీడియో చూసే తనని అరెస్ట్ చేశామని చెబుతుంది. ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో తాను చూసిన వీడియో దాంట్లో ఈవీఎం ధ్వంసం చేస్తున్న విజువల్స్ కనబడ్డాయి, అందుకే అతను అరెస్ట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాము. దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆ వీడియో ఎడిట్ వీడియోనా కాదా అనేది చూసుకోకుండా చేసిద్దా అనేది పలు అనుమానాలు వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గం కానీ వైసీపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కానీ వైసీపీ పార్టీకి సంబంధించిన పలు మీడియాల్లో కూడా ఆ వీడియో ఎడిట్ వీడియో అని చెప్పేసి పలు రకాలుగా నమోదవుతున్నాయి. దీని గురించి కూడా ఏదైతే వచ్చే నెల 6వ తారీఖు తర్వాత కూడా దీనికి ఏదైతే స్పష్టమైన ఆ మీడియా సమావేశం పెట్టి ఎన్నికల సంఘం ప్రకటించనున్నట్లు తెలుస్తా ఉంది, మనకు సమాచారం అందుతా ఉంది. అలాగే కోర్టులో కూడా దీని గురించి వాదనలు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది వైశాలి. అయితే కోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వడంపై కూటమి నాయకులు ఏమంటున్నారు? ఏమైనా స్పందించారా? ఖచ్చితంగా ఏదైతే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక హాస్యాస్పదం జరుగుతా ఉందని చెప్పుకోవచ్చు వైశాలి. ఏదైతే ఆ రాష్ట్ర డీజీపీ గాని ఎన్నికల సంఘం గాని పల్నాడు జిల్లా పోలీసులు గాని అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ గాని వీళ్ళందరూ కూడా ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే టీడీపీ వాళ్ళందరూ కూడా ఆ వైసీపీకి ఎన్నికల సంఘం గాని డీజీపీ గాని పల్నాడు పోలీసులు గాని సపోర్ట్ చేస్తున్నారు అంటే, మరో పక్క వైసీపీ వాళ్ళు టీడీపీకి సపోర్ట్ అంటున్నారు, టీడీపీ వాళ్ళు వైసీపీకి సపోర్ట్ అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లతో సహా రాష్ట్ర అధికారులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ వచ్చిన పిదప కూడా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది వాళ్ళు కోర్టుని మభ్య పెట్టారని, కోర్టుని మాయం చేశారని చెప్పి చెబుతా ఉన్నారు. ఏదైతే కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందో ఆ మర్డర్ కేసుకు సంబంధించి కానీ అలాగే ఏజెంట్లు తనని కానీ కిడ్నాప్ కేసుకు సంబంధించి కానీ ఎలా బెయిల్ ఇస్తారని చెప్తా ఉన్నారు. రేపు మరలా కూడా ఏదైతే ఎన్నికల ఫలితాల రోజు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలాంటి అంశాన్ని రిపీట్ చేయకుండా ఎలా ఉంటారని చెప్పేసి టీడీపీ వాదనలు అయితే వినపడతా ఉన్నాయి వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.